హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో షూట్ చేయాలనుకుంటున్నాను. వీడియో వచ్చేసి అదేనండి, న్యాచురల్గా జుట్టుకి ఏం టిప్స్ వాడితే బాగుంటుందని. జుట్టు చాలా సిల్కీగా ఉంటుందండి. మందార పూలు చూపిస్తాను కదా, అందుకోసమే ఈ వీడియో మందార పూలు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే గార్డెన్ మార్నింగ్ టైం అండి. ఇప్పుడు గార్డెన్లో ఉన్నాం మేము. మార్నింగ్ లేచాక అలా మందార పూలు తెంపుదామనేసి గార్డెన్లోకి వెళ్ళాము. అలా పిల్లలు కూడా అక్కడ ఆడుకుంటుంటారండి గార్డెన్లో. ఇంకా వెయిట్ చేస్తాము, ఎందుకంటే వాళ్ళ డాడీ మాకు టిఫిన్ తీసుకొని వస్తానన్నారు. వచ్చేటప్పుడు గేట్ తీద్దామని చెప్పేసి మేము అక్కడ గార్డెన్ లోపల వెయిట్ చేస్తాము. ఇంకా ఆయన రాలేదు. ఈరోజు తలస్నానం చేద్దాం అనుకుంటున్నాండి. అందుకోసమే ఈరోజు వీడియో తీస్తున్నాను. ఎందుకంటే నా జుట్టు గురించి మీకు చెప్దామని. నా జుట్టు అప్పుడు చాలా ఊడేదండి, అయితే రాలుతూ ఉండేది. ఇప్పుడైతే రాలడం పూర్తిగా ఆగిపోయిందండి. మంచిగానే ఉంది. చుండ్రు కూడా ఏం లేదండి. అంతంత జుట్టు ఊడేది. ఆ జుట్టు అమ్మే వాళ్ళు వస్తే నేను డబ్బులకైనా లేదంటే ఏవైనా గిన్నెలో వస్తే తీసుకునేదాన్ని. మరి ఇప్పుడు ఏమైంది కానీ జుట్టు ఎందుకు ఊడట్లేదంటే, ఇప్పుడైతే నేను స్టార్ట్ చేశాను, అప్పటి నుండి జుట్టు ఊడట్లేదని నేను అనుకుంటున్నాను. మందార పూలు, నెక్స్ట్ మందార ఆకులు ఉంటాయి కదండి, ఆ మందార ఆకులు, మందార పువ్వులు మీకు వీలైతే ముందు రోజు అవి వాటర్లో వేసి నానబెట్టి ఆ వాటర్తో స్నానం చేయండి. లేదంటే ఇప్పుడు నేను చూపించే విధంగా అప్పటికప్పుడు ఆ మందార పువ్వుల్ని కొంచెం వాటర్ వేసి గ్యాస్ పైన పెట్టేసి వాటిని మరిగించాక ఆ వాటర్ని షాంపూ వాటర్లో కలిపి స్నానం చేయండి. అలా అయినా పర్లేదండి, ఎలా చేసుకున్నా పర్లేదు. ఆ మందార పూల వల్ల చాలా యూజ్ ఉంటుందండి. నార్మల్ వీడియోస్లో కూడా మీరు చూసి ఉంటారు కదా, ఎంతోమంది చెప్పారు మందార పూల వల్ల చాలా యూజ్ ఉంటుందని. ఇంకా వాళ్ళ డాడీ రాలేదు, టిఫిన్ తీసుకొస్తాను అన్నారు. ఇంకా కర్రీ కూడా ఏం లేదని చెప్తే ఏమైనా ఉంటే తీసుకొస్తాను అక్కడ అని చెప్పి అన్నారు. ఏం తీసుకొస్తారో తెలీదు, చూడాలి. వెయిట్ చేస్తున్నాం అక్కడ. పిల్లలు కూడా అక్కడ కిందనైతే మంచిగా ప్లేస్ ఎక్కువ ఉంటుంది, ఆడుకుంటారండి. అదిగోండి మా పిల్లలు, మా పెద్ద పాప, చిన్న పాప. వాళ్ళకు కూడా కాసేపు టైం పాస్ అవుతుందని చెప్పి నేను అక్కడ గార్డెన్లో ఉంటానండి. పైకి వచ్చి మేము పైన టెర్రస్ పైన ఉంటాం కదా, పైకి వచ్చేసినా మళ్ళీ వాళ్ళ పైన అలా టైం పాస్ అవ్వదండి. కిందనైతే ఎలా ఆడుతూ ఉంటారు కదా, టైం పాస్ అవుతుంటుంది. మా చిన్న పాప అవి పట్టుకొని ఆడుతుంది. మా పెద్ద పాప అడుగుతుంది, వీడియో తీస్తాను అమ్మ అని హాయ్ చెప్పమంటే చెప్పింది. వాళ్ళ డాడీ వచ్చారు, ఫోన్ చేశారు. నేను తీసుకొస్తాను ఉండండి అంటే మా పిల్లలు కూడా నాతో పాటు పరిగెట్టు వచ్చుతానండి. అది తెస్తే నాకంటే ముందే వాళ్ళే వెళ్ళి తెచ్చిస్తారు ఏం తీసుకొచ్చారని చెప్పి. అక్కడ టిఫిన్ నెక్స్ట్ చేపలు తీసుకొచ్చారండి. చేపలను టిఫిన్ తీసుకొచ్చారు, ఇచ్చేసి ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా మేము బాయ్ చెప్పి లోపలికి వచ్చేస్తాము. పిల్లలు అప్పుడు అదే వాళ్ళ డాడీకి బండి ఎక్కించమని అడుగుతున్నారండి. వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్తారని తెలియక ఇంకా అక్కడ నుండి లోపలికి వచ్చేసాక పిల్లలకి రమ్మంటే రావట్లేదండి, అక్కడే ఉంటానంటారు. వాళ్ళ డాడీ వెళ్ళిపోయాక అప్పుడు వస్తానన్నారు. ఇంకా బాగా చెప్తాను అక్కడ. బాగా చెప్పేసి వచ్చేసామండి లోపలికి. పిల్లలతోనే నాకు టైం అంతా అలా గడిచిపోద్దండి, ఎందుకంటే ఒక్కదాన్నే ఉంటాను కదా. మా ఇల్లు కూడా చాలా పెద్దదండి, చాలా పెద్ద హౌస్ తీసుకున్నాను. రెంట్ హౌసేలండి చెప్తున్నాను. చేపలు తీసుకొని వచ్చారు, పిల్లలకి టిఫిన్ పెట్టేసానండి. వాళ్ళే చెప్పారు పూరి తీసుకురమ్మని చెప్పి, అందుకోసమైనా పూరి తీసుకొచ్చారు. పిల్లలకి టిఫిన్ పెట్టేసాను. ఇంకా నెక్స్ట్ ఏమో చేపలు తెచ్చారు కదండి, చేపలు కడుగుతున్నాము. చేపలు కడిగితే మా పెద్ద పాప, మా చిన్న పాప, నేను అందరూ మా చేపలు చేతులు పెట్టేసి
కడుగుతున్నామండి. మరి వాళ్ళు కూడా నాతో పాటే ఉంటాను అంటున్నారు. మరి ఏం చేస్తామండి, అందుకోసమని తర్వాత వాళ్ళకి నీట్గా స్నానం చేయించేసానండి. చేపలు అయిపోయాక చేపల వంటను కూడా రెడీ అయిపోయాను. వాటికన్నీ మసాలా అన్నీ పెట్టేసి ఒక పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ టమాటా కూడా కట్ చేస్తాను. ఇంకా పచ్చిమిర్చి కట్ చేయాలి. ఇక్కడ చింతపండు కూడా నానబెట్టుకున్నాండి. చేపలు అది వండే క్లిప్ మరి తీయలేదండి, ఇంకేం చూపిస్తామని చెప్పేసి మా ఒకరి కోసమని. ఇందాక చెప్పాను కదండి మందార పువ్వులని. ఆ మందార పువ్వులు ఇలాగ వాటర్లో వేసి కొద్దిగా అలా ఒక 5 minutes వరకు మరిగించాలండి వాటరు. ఎందుకంటే మనం అప్పటికప్పుడు మందార పువ్వులు నానబెట్టినా అవి ఇదవ్వు కాబట్టి అలాగా పువ్వులు అలా అయిపోయి వాటర్ అలా వస్తాయండి రెడ్ కలర్లో. ఒక 5 minutes 10 minutes లోపల అట్లా మనం పక్కకు తీసి ఇలాగ ఫిల్టర్ ఉంటుంది కదండి, ఫిల్టర్లో వడేసేసుకోవాలి వాటర్ అనేవి. అలా వస్తాయి వాటర్ వడపోసుకొని ఆ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గెంజి ఉంటుంది కదండి, అన్నం వార్చాక వస్తుంది కదా గెంజి. ఆ గెంజి కూడా మనం ఎలాగో వేస్ట్ పడేస్తాం కాబట్టి ఆ గెంజిను ఈ వాటరు, ఈ మందార పువ్వుల వాటరు, ఈ రెండు మిక్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి జుట్టు. నేను అదే చేస్తాను. ఇవ్వండి మందార పువ్వుల వాటర్ ఒక పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ గెంజి తీసుకున్నాను ఒక గ్లాస్తో. ఆ వాటరును ఈ గెంజి చెప్తున్నాను చూడండి. గ్లాస్ వాటరు, గ్లాసు గెంజి తీసుకొని అవి ఆ రెండు మిక్స్ చేసుకొని అందులో షాంపూ, మీరు ఏ షాంపూ యూజ్ చేసినా పర్లేదండి, ఆ షాంపూ వేసి స్నానం చేసుకోండి తలకి రెగ్యులర్గా. మనం వాటర్లో షాంపూ కలిపి స్నానం చేస్తుంటాం కదండి, అలానే వాటర్లో కాకుండా ఇలా ట్రై చేయండి. మందార పువ్వులు వాటరును, నెక్స్ట్ మందార ఆకులు కూడా లేవండి, లేదంటే అవి కూడా యాడ్ చేస్తాను. మందార ఆకులు మొత్తం చిగురు పెడుతుంది, ఇంకా మొత్తం రాలిపోయి. నేనైతే క్లీనింగ్ ప్లస్ వాడుతున్నాను. అందుకోసం అని చెప్పేసి స్నానం చేసాక మళ్ళీ వీడియో షూట్ చేశానండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? స్నానం చేశాక మళ్ళీ మీకు చూపించాలి కదా జుట్టు ఎలా వచ్చింది అనేది, అందుకోసమనే మళ్ళీ వీడియో తీశాను. వీడియోలో ఏంటంటే చాలామంది జుట్టుకి చాలా అంటే చాలా హెయిర్ కోసం ఖర్చు పెడుతున్నారండి. నాకు అసలు తెలియని కూడా తెలియదు అంత డబ్బులు ఖర్చు పెడతారని. నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చూస్తాను, చాలా అంటే జుట్టుకి ఇన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఆ హెయిర్ కోసం ఎంత చేస్తారా అనేది. నాకైతే చదువుకున్నా కానీ నాకు అసలు తెలియదండి. నార్మల్గానే ఏవో కటింగ్స్ అవి చేసుకుంటారని చెప్పాను, కానీ హెయిర్ కట్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని ట్రీట్మెంట్లు ఉంటాయని నాకు తెలియదండి. చాలామంది చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటారు. అవైతే మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి అస్సలు అయితే అంత ఆ అమౌంట్ ఉంటే మనకి లైఫ్ చాలా యూజ్ అవుతుందండి. లైఫ్ కోసం, పిల్లల కోసం కూడా యూజ్ అవుతుంది. అంత అమౌంట్ మనం ఎలాగో పెట్టుకోలేం కాబట్టి మనం న్యాచురల్గానే ఏవో ఒక టిప్స్ మనకు తెలిసినవి పాటించుకుంటే మంచిదని చెప్తున్నాను. అక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తానంటే పిల్లలు చాలా అల్లరి చేస్తుంటండి. ఫస్ట్ నార్మల్గానే నేను మాట్లాడాను, కానీ పిల్లలు అల్లరి ఎక్కువ నాయిస్ ఉంది, అందుకోసమనే మళ్ళీ అది వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇక్కడ చూడండి, అదే జుట్టు చూపిస్తున్నాం. ఏంటంటే నాకు బయట కూడా చాలా మంది అడుగుతారండి, జుట్టుకి ఏం ఆయిల్ పెడుతున్నావు, ఏం వాడుతున్నావు అని. నేను ఎప్పుడు అసలు ఎక్కువ ఆయిల్ పెట్టలేను జుట్టుకి. ఎప్పుడో ఎక్కువ మంత్లీ 1-2 times పెడతాను. అదైనా కొబ్బరి నూనె పెడతానండి. కోకోనట్ నార్మల్గా షాప్లో దొరుకుతుంది కదా, అదేని మేము రెడీమేడ్, అదే తయారు చేసింది కూడా కాదు, రెడీమేడే, అదే పెడతాను. అది కూడా చూపిస్తానండి. కోకోనట్ ఆయిల్ పెడతాను. నెక్స్ట్ ఊర్లో ఉండేటప్పుడు అయితే మాకు మందార మొక్కలు పువ్వులు ఏమో లేవండి, మా ఇంటి దగ్గరలో. అందుకోసమని నేను ఊర్లో ఉండేటప్పుడు కూడా ఏం చేయను, నార్మల్గా ఏదో ఒక షాంపుతో తలస్నానం చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మేము ఉండేది రాజమండ్రి.
నేటివ్ ప్లస్ పార్వతీపురం. రాజమండ్రిలో మేము ఉండే ఇంటి దగ్గర గార్డెన్లో మొక్కలు ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి ఎలాగో యూజ్ పెట్టుకుంటారు. నెక్స్ట్ దీనికి జుట్టుకి యూజ్ అవుతుంది అని చెప్పి నేను పెడతానండి. చాలా బాగుంటుంది, చాలా సిల్కీగా ఉంటుంది, చాలా పొడుగు ఉంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చింది జుట్టు, చాలా న్యాచురల్ అండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా చూసాను ఈ మధ్యనే, అప్పుడు కూడా కాదు. ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే ప్రతి ఒక్కరు 40,000 50,000 అదే 1 lakh అలా పెట్టి జుట్టు చేయించుకుంటున్నారండి. అదే ఏమంటారు, ఎక్స్టెన్షన్ చేయించుకుంటున్నారు, నెక్స్ట్ స్ట్రైట్నర్ చేయించుకుంటున్నారు, వాల్యూమ్ పెంచుకుంటున్నారు. అవి ఎన్ని రోజులు ఉండవండి, 3-4 months ఉంటుంది. తర్వాత ఉన్న జుట్టు కూడా ఊడిపోద్దేమో. ఏదైనా న్యాచురలే కదండి. కాకపోతే అందరికి దేవుడు ఒకేలా ఎప్పుడు జుట్టు అయినా, అందమైన కలర్ అయినా, హైట్ అయినా, వెయిట్ అయినా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. అలాంటప్పుడు మనకి న్యాచురల్గా దొరకనివి ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది కదా, అది ఎలా తీర్చుకుంటారు అంతే. అది చేయించుకోవడం పెద్ద తప్పని అనట్లేదు, కానీ న్యాచురల్గా ట్రై చేయండి, మంచిగా వస్తుంది జుట్టు. మాకైతే మంచిగానే ఉంది, బాగా వచ్చింది. చూపిస్తాను కదా ఇంత బాగా ఉంటుంది నా జుట్టు అయితే. నేను ఏ షాంపూ ఏవి వాడనండి, ఏ కండిషనర్స్ ఏమి వాడనండి. నేను వాడే షాంపూ చూపిస్తాను. నేను క్లినిక్ ప్లస్ వాడతాను. ఆయిల్ వచ్చేసి కోకోనట్. ఇది కూడా ఎప్పుడో అండి కూడా వాడను, చాలా రేర్ ఇది వాడడం కూడా. అదే మీకు చెప్పేది. నేను టైలరింగ్ క్లాసెస్ చెప్తానండి. టైలరింగ్ క్లాసెస్ చెప్పకపోయినా వీడియోస్ అన్ని పెడతాను. చాలా మందికి యూజ్ అవుతుందండి టైలరింగ్. ఎందుకంటే రోజుకి టైలరింగ్ స్టిచ్చింగ్ కి చాలా వాల్యూ ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఒక బొటిక్ దగ్గరికి వెళ్ళండి, ఒక కస్టమర్ చేయించుకోండి, లేదంటే ఒక ఏంటది ఇన్స్టాగ్రామ్ లో మీరు ఏదైనా చాలా పేజెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కస్టమైజ్ చేయించుకోండి. ఒక ఫ్యాబ్రిక్ అనేది చాలా అమౌంట్ తీసుకుంటుంటండి. అదే మీరు నేర్చుకుంటే స్టిచ్చింగ్ చాలా యూజ్ అవుతుందండి. మనకు నచ్చినట్టు స్టిచ్ చేసుకోవచ్చు, పిల్లలకు కూడా స్టిచ్ చేయొచ్చు, మన ఇంట్లో వాళ్ళకి మనం స్టిచ్ చేసుకోవచ్చు. సింపుల్ గా నార్మల్ గా మనం శారీస్ పైన బ్లౌజెస్ ఎలా కుట్టుకోవాలి, అవైనా సరే బయట 500 అబౌవ్ ఉంటుంది అండి. బయట ఎక్కడైనా సరే ఊర్లో అంటే 250-300, కానీ అదే సిటీస్ అయితే మాత్రం 500 ఉంటుంది ఒక బ్లౌజ్కి. అలాంటిది మనం ఎన్ని సారీస్ కొంటే ఎన్ని బ్లౌజెస్ స్టిచ్ చేయొచ్చు చెప్పండి. అందుకోసం నేను స్టిచ్చింగ్ చాలా ఈజీగా చెప్తాను కదా. నేను ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు, నెక్స్ట్ ఎటువంటి ఇవి యూజ్ చేయలేదు. ఓన్గా నేను ఫోన్లో చూస్తే నేర్చుకున్నాను. నేను ఎలా నేర్చుకున్నానో నాలాగా మీరు అందరూ కూడా ఎవరు ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళందరూ నేర్చుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇంకేంటంటే మీకు మెషిన్ ఉండాలండి, కంపల్సరిగా మెషిన్ అయితే ఉండాలి. ఇంకే ఐటమ్స్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ మెషిన్ ఇంట్లో కూర్చొని మీరు పెట్టుకోండి. ఎత్తుకో అంటుంది, అందుకోసమని వీడియోలోకి తీసుకొచ్చాను. అదే అండి, చూపించాను కదా నా జుట్టు చూడండి. దగ్గర వరకు వస్తుందండి, ఇలా వస్తుంది. అంటే చాలా సిల్కీగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. అందుకోసమనే మీకు ఇన్నిసార్లు చెప్తాను. నెక్స్ట్ నేను టైలరింగ్ కోసం చెప్తున్నాను కదండి. మీ దగ్గర ఏం లేకపోయినా పర్లేదండి, ఒక మిషన్ ఉంటే చాలు. మిషన్తో మీరు ప్రతి ఒక్కటి నేర్చుకోవచ్చు. అయితే ప్రతిదీ మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను కామెంట్లో మెసేజ్ చేస్తాను.